రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏమాత్రం హామీలను నెరవేర్చింది, ఏమాత్రం రైతుకు అండగా నిలిచిందో కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. పక్క రాష్ట్రాలలో రైతులకు వరి ధాన్యానికి అధికమైనటువంటి అంటే లైక్ గిఫ్ట్గా కొంత అమౌంట్ అడిషనల్ బోనస్లు ఇచ్చి ప్రకటించి ధాన్యం సేకరిస్తున్నటువంటి పరిస్థితులు ఉంటే, ఆంధ్రప్రదేశ్లో వరి ధాన్యాన్ని ఏ రేటుతో ప్రభుత్వాలు సేకరిస్తున్నాయా లేదా అనేది కూడా స్పష్టంగా మనం గమనించవచ్చు. గత నెలలో మిర్చి రైతులు చేసినటువంటి నిరసనలు కూడా మనం గమనించవచ్చు. రాష్ట్రంలో రైతుకు కావలసినటువంటి సేవలు అందుతున్నాయా లేదా? ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి ధాన్యం కానీ వరి మిగిలిన పంటలు కానీ నేరుగా రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన రోజుకి ఈనాటికి స్పష్టమైనటువంటి వ్యత్యాసాన్ని అయితే ప్రజలు బాగా గమనిస్తున్నారు.